హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈ గుడిని ఎందుకని చూపిస్తున్నారు అని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ ఈ గుడి పేరు అయితే బుగ్గ పోచమ్మ గుడి. ఈ గుడి బుగ్గ పోచమ్మ తల్లి ఉంటుంది, అమ్మవారు. అయితే ఈ గుడి దగ్గర మేము పందిరి వేసినాము. పందిరి ఇప్పుడు ఇప్పుక రావడానికి ఇక్కడికైతే వచ్చినాము. ఇక్కడ మొన్నటిదాకా చాలా బాగా జాతర జరిగింది. ఇప్పుడు మా ఆయన ఏం చేస్తుండో, పందిరి వేసిండు కదా, చూద్దాని. ఇక్కడ మా ఆయననైతే పందిరి వేసిండు. ఇగో ఏమిటికి వచ్చినావే ఇక్కడికి? బుగ్గ పోచమ్మ పండుగ అయింది. హోమం కలవడానికి ఇది హోంశాల కట్టిన. ఇది హోమం కలవడానికి ఇది హోంశాల అని ఇక్కడ తడకలో అయితే మేము పందిరి వేసినాం, తడకల పందిరి. ఈ పందిరి ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో. ఈ పందిరి ఇప్పుడు ఇప్పడానికి అయితే వచ్చినాము. ఈ పందిరి అయితే ఇప్పుడు మేము వేసినాము. ఇప్పుడు అలాగే ఈ గుడిని చూపిస్తా. ఎలా ఉంది గుడిలోకి అయితే ఇప్పుడు ఎంట్రీ అయిదాము. గుడి అయితే చాలా బాగుంది. బుగ్గపోచమ్మ గుడి ఇది. కానీ ఇప్పుడు మధ్యాహ్నం అయింది కదా, గుడికి అయితే తాళం వేసుకొని వెళ్ళిర్రు. ఎంత అద్భుతంగా ఉందో చూసిరా. లోపలికి వచ్చినాము మనం, ఎంట్రీ లోపలికి. శివుడు ఎంత బాగుండో చూసినరా. గుడి అయితే చాలా చక్కగా ఉంది. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం కూడా ఎంత బాగుందో చూసిరా. ఇక్కడ టెంట్లు కూడా వేసిర్రు. అయితే అందరూ ఇక్క వెళ్ళడానికైతే వచ్చిర్రు. ఇది టెంట్ వేసిర్రు, ఇప్పుతుర్రు. ఇప్పుడు అలాగే అమ్మవారి గుడికి వస్తున్నాము. చూసారా, నందీశ్వరుడు ఎంత చక్కగా ఉన్నాడో. నందీశ్వరుడు, మనం దండం పెట్టుకుందాము నందీశ్వరునికి. కదా, ఈ ఊరు పేరు అయితే, ఈ ఊరు పేరు మర్చిపోతున్నా. ఈ ఊరు గుడికి అయితే తాళం అయితే వేసుకొని వెళ్ళిర్రు. అయినా సరే మనం ఈ కిటికీల నుండి అమ్మవారిని అయితే చూద్దాని. ముందుగా మనం గంటనైతే కొట్టుకుందాని. గంట కొట్టుకున్నాము. అలాగే అమ్మవారు ఎలా ఉంది ఈ కిటికీల నుండి చూద్దాని అమ్మవారిని. అమ్మవారు కనిపిస్తుందా? అమ్మవారు అయితే చాలా చక్కగా ఉన్నది. అమ్మవారు తల్లికి దండం పెట్టుకోవాలి. కనిపిస్తుంది కదా వీడియోలో. అమ్మవారు బుగ్గపోచమ్మ గుడి. ఇక్కడ అందరూ గొల్ల వాళ్ళే ఉంటారట, గొల్లోళ్ళు. అలాగే ఇంకా ఇక్కడ ఏమన్నా ఉన్నాయా చూద్దాని. ఇక్కడ ఇంకో అమ్మవారు ఎలా ఉంది చూడండి. చాలా చక్కగా ఉంది కదా అమ్మవారి తల్లి. కానీ అమ్మవారి తల్లిని మనం ముందుగా అమ్మవారిని మనం దర్శించుకోందని. బాగుందో చూడండి అమ్మవారి తల్లి కదా. ఈ గుడి వెనక వైపు టెంకాయలు ఈయన కొట్టి ఇక్కడ వేసిర్రు. గుడి ఎలా ఉంది. చాలా బాగుంది కదా. ఇక్కడ రెండు విగ్రహాలు అయితే ఈ తల్లులు మరి
పేరేమిటో నాకు తెలియదు కానీ సిమెంట్తో చేసిర్రు. ఇక్కడనైతే పక్కకైతే నిలబెట్టిర్రు ఈ విగ్రహాలను. అలాగే మనం ఇంకా ఏంటి ఉన్న ఇంట్లో స్పెషల్ అమ్మవారి తొట్టెల ఉన్నట్టుంది ఇది. చూసారా, ఇదైతే అమ్మవారి తొట్టెల. అమ్మవారి తొట్టెల బాగుంది కదా. చక్కగా ఉంది కదా అమ్మవారి గుడి. అలాగే ముందుకు వెళ్ళినట్టయితే మనము ముందు ఎంట్రీ. ఇక్కడ ఎంత పెద్ద ప్రదేశం అంటే చల్లటి వాతావరణం. ఇక్కడ పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికి ఆ చెట్టు దగ్గర కుర్చీలు కూడా వేసిర్రు. ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఉన్నది. చెట్లు చేమలు ఇవన్నీ ప్రశాంతంగా ఉంది కదా. ఇక్కడ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. మరి ఇక్కడ వెనక వైపు చూద్దాని. ఇక్కడ టెంట్ అయితే వేసింది కదా. ఇక్కడ ఓంగుండాలు అయితే అక్కడ కాల్సిన మా పందిరి వేసిన దగ్గర ఓంగుండాలు కాల్చిర్రు. ఏం చేసినావు? పందిరి ఇప్పుతున్నావా ఇప్పుడు? మా వారైతే అటు వెళ్తుండు పందిరి ఇప్పడానికి. అదొకటి ఇదొకటి చదువుతుండు. ఈ పందిరి ఇప్పుడు మేము ఇప్పుకొని వెళ్ళాలి. అందుకోసమే వచ్చినాము మేము. ఎక్కడ వెళ్తున్నారో, ఎటు వెళ్తురు? మళ్ళా వెళ్తూనే ఉండు. అక్కడ కట్టెలు, అక్కడక్కడ కట్టెలు పందిరి వేయడానికి వచ్చి కట్టెలు అయితే అందరు ఇప్పుకపోయి ఫ్లెక్సీలకు అక్కడ ఫ్లెక్సీ అవపడుతుంది కదా. ఈ ఫ్లెక్సీలకు కట్టుకొని కట్టెలు అటోటి ఇటోటి పడవేసిర్రు. దేవులు ఆడుకొచ్చుకుంటుండు అక్కడిక్కడ తిరిగి చూసిర్రా కదా. ఇంత పెద్ద వాతావరణం, ఇంత పెద్ద స్థలం, ఇక్కడ చెట్లు అలాగే పెద్దది వాతావరణం ఉంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ గుడి మాత్రం. ఎంత అందంగా ఉన్నదంటే అమ్మవారి గుడి చాలా అద్భుతంగా ఉంది. మరి మీకు ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకైతే చాలా నచ్చింది. అమ్మవారి తల్లిని దర్శించుకోవడం నా భాగ్యం, నా పుణ్యం. అమ్మవారి తల్లి దర్శనం కలగడం నా అదృష్టం అని నేనైతే అనుకుంటున్నా. మీరు కూడా దండం పెట్టుకునే వాళ్ళు దండం పెట్టుకోండి అమ్మవారి తల్లిని. ఓకేనా ఫ్రెండ్స్? మరి బాయ్, ఉంటా.